అందరికీ నమస్కారం. జై జనసేన. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. చూపించిన తర్వాత మాట్లాడతాను. నేను నా ఫాలోవర్స్కి అమౌంట్లు పంపిస్తున్నానని చెప్పాను కదా. నా ఫేస్బుక్లో నా ఫాలోవర్స్కి అమౌంట్లు పంపించే క్రమంలో ఈయన పేరు పల్నాటి సోమేష్ గారు. ఈయన మన భీమవరం నియోజకవర్గంలోని దిల్సుమూరి గ్రామంలో నివసిస్తారు. అయితే ఈయన ర్యాండమ్గా సెలెక్ట్ అవుతే దీనికి అమౌంట్ పంపిస్తే చాలా సంతోషించేప్పుడు నాకు మీరు చాలా హెల్ప్ చేశారని, నాకు మీరు పంపించిన 1000 రూపీస్ నాకు చాలా హెల్ప్ఫుల్ లేని అని చెప్పారు. సరే అని సంతోషపడ్డాను. పోలేదు, ఉపయోగపడ్డది, మనం పంపించేది చిన్నదైన సాయం అని అనుకున్నా. కాకపోతే 2 రోజుల క్రితం మళ్ళీ ఈయన వీడియో పంపించారు. ఈయన 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆయన ఎక్కడికి పనిలో కూడా వెళ్ళలేకపోతున్నారు. ఆయన శక్తికి మించి మధ్యతరగతి వాడైనా కానీ ఒక 70-80 వేలు వరకు హాస్పిటల్ ఖర్చు చేసుకోగలిగాడు అక్కడిక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని. కానీ ఇంకా ఆయన ఇప్పుడు ఇంకా ఎటు వెళ్ళాక ఆయన దగ్గర అమౌంట్ లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. మళ్ళీ ఆయన నాకు మెడిసిన్స్ కొంచెం డబ్బులు కావాలంటే మళ్ళీ ఒక 1000 రూపీస్ ఆయనకి పంపించడం జరిగింది. ఇదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడుతూనే ఉంటారు. అదే చెప్తారు, మనిషికి కులం మతం కాదు, మానవత్వం ఉండాలి, మంచి చేయాలి, మనకు అయినంత వరకు సహాయం చేయాలని చెప్తారు. ఇప్పుడు జరిగింది ఇదే. ఈయన కులం వాళ్ళు ఎవరో వచ్చి ఈయన ఆదుకోలేదు, ఈ బంధువులు కూడా దగ్గరికి వచ్చి ఆదుకోలేదు. ఆయన ప్రాబ్లం ఆయన ఫేస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదే చెప్తారు పవన్ కళ్యాణ్, కులాలు మతాలు వర్గాలుగా ఇడిపోకండి, అందరూ మనుషుల్లో బతకండి, మానవత్వంతో బతకండి అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇదే నిదర్శనం. ఈరోజు నేను చేసిన చిన్న హెల్ప్ వల్ల ఈయన బయటకు వచ్చాడు. అదే రాకపోయిందంటే ఎలా ఉండేది పరిస్థితి? ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. అందుకే నేను ఆ వంతు సహాయంగా మా భీమవరం శాసనసభ్యులు అండ్ మా పిఎస్సి చైర్మన్, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి చంద్రబాబు గారికి, అలాగే మా పిఎస్సి మెంబరు మా గురుగారు ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, అలాగే భీమవరం యూత్ క్లబ్ చైర్మన్ అధ్యక్షులు మా గురుగారు కంకరా సూర్య గారికి, అలాగే కేంద్ర సహాయ మంత్రి నరసాపురం ఎంపీ శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, ఈ వ్యక్తికి అటు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ నుంచైనా లేదా పిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ నుంచి ఆయనకి వైద్య సహాయం కోసం ఆయన ఇప్పటికే 70-80 వేలు ఖర్చులు, ఆ ఖర్చులు ఇప్పిస్తే ఆయన ఒక 4 రోజులు వైద్యం చేసుకుని మళ్ళీ తన కుటుంబాన్ని తను పోషించే పరిస్థితికి వస్తాడు. దయచేసి మీరు అందరూ ఆయన సహాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాను. అలాగే మా నియోజకవర్గం సంబంధించి డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఇలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి నుండి తీసుకుని ఎంతోమందికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ఇస్తున్నారు. అదేవిధంగా భీమవరం నుండి కూడా ఆయనకి సహాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా విన్నపం, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఇంకా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా పేదవారికి సరిగా కొన్ని విషయాల్లో సహాయం అందడం లేదు. అవసరమైతే దీన్ని పీపీపీ, ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో అవసరమైతే ఈ గవర్నమెంట్ సంస్థలన్నింటినీ నడిపించే అవకాశం ఉంటే నడిపించండి. ఎంతోమంది ఉన్నా కూడా ఇంకా ప్రజలకి సరిగ్గా సహాయాలు అందట్లేదు. కాబట్టి దయచేసి నా విన్నపాన్ని గుర్తించి ఈ విషయం ఒకసారి ఆలోచిస్తారని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ గారికి నా విన్నపం.